వాట్సాప్ పీపుల్, ఈరోజు నేను మీకు నా జీవితంలో ఫస్ట్ టైం ప్రీమియం కార్ ఏ కార్ అయితే తోలను ఆ కార్ని చూపించబోతున్నా. సో ఎంజాయ్ చేసాను వీడియోని. సో పీపుల్, నా జీవితంలో నేను ఫస్ట్ టైం ఒక ప్రీమియం కార్ డ్రైవ్ చేశానంటే అది BMW X3 సిరీస్ S Drive 30i అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మా బావ కారు. మనకంత సీన్ లేదు, ఇప్పుడే అంత ఇన్సైడ్. సో చూసారు కదా, BMW X3 సిరీస్ పీపుల్, ఇదే అనమాట కారు. దీన్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. బయట ఎండలు వాచిపోతున్నాయి, ఇలాగ తీస్తున్నాయి అనమాట. 35 degrees ఉంది. ఏం వేడి బాబు, ఇండియాలో వేడి అనుకున్నా, కాదు ఇక్కడుంది వేడి. ఇది వచ్చేసి 8 డ్రైవ్ ట్రాన్స్మిషన్ కార్ అనమాట. అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ చూసుకోండి. ఇది వచ్చేసి ఆడియో కంట్రోల్, లైక్ మీడియా కంట్రోల్ అనమాట. ఇది వచ్చేసి ఏమో క్రూజ్ కంట్రోల్ అండ్ ఆల్ దట్. అండ్ ఈ స్టీరింగ్ వచ్చేసి హీటింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. లైక్ ఈ బటన్ ప్రెస్ చేస్తే స్టీరింగ్ కూడా హీట్ అవుతుంది. లైక్ టెంపరేచర్ కంట్రోల్ కూడా ఉంది స్టీరింగ్కి. అండ్ దీని స్క్రీన్ వచ్చేసి ఇదనమాట. అండ్ దీని స్క్రీన్లో నార్మల్ మనం కార్ప్లే అన్ని ఫీచర్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి ఏసీ ఆప్షన్స్. అండ్ ఇది వచ్చేసి గేర్ నాబ్ అండ్ నావిగేషన్ బటన్, స్టార్ట్ స్టాప్ అండ్ స్పోర్ట్, కంఫర్ట్, ఎకో ప్రో. మనం ఇప్పుడు కంఫర్ట్లో ఉన్నాం అనమాట. మీకు స్పోర్ట్స్లో చూపిస్తా, కంఫర్ట్లో చూపిస్తా, ఎకో ప్రోలో చూపిస్తా. ప్రజెంట్ అయితే మనం కంఫర్ట్లో ఉన్నాం అనమాట. ఇది పార్కింగ్ స్విచ్ అనమాట. ప్రజెంట్ పార్కింగ్లోనే ఉంది. సో పీపుల్, ఇది వచ్చేసి 5-seater కార్ అనమాట. బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీనికి మూన్ రూఫ్ ఉందన్నమాట. ఆల్ ద వే టు ద బ్యాక్, అక్కడ దాకా వెళ్తుంది. అండ్ ఇది వచ్చేసి పైన సన్ రూఫ్ అనమాట. ఈ పార్ట్ వరకు ఓపెన్ అవుతుంది. చాలా పెద్దగా ఉంటుంది, నార్మల్గా చిన్న చిన్నగా ఉండదు. మీరు ఈ బటన్ కొడితే అది కూడా ఓపెన్ అవుతుంది. ఈజీగా చెప్తున్నా కదా, ఇద్దరు ఈజీగా పడతారు. వితౌట్ ఎనీ హెజిటేషన్ ఇద్దరు ఎక్కి వచ్చి పైకి. అండ్ చాలా చాలా పెద్దగా ఉంటుంది అనమాట. నాలాంటి వాళ్ళు అయితే ఇద్దరు ఎక్కేయచ్చు, ఇంకా లావుగున్న వాళ్ళు అయితే ఒకళ్ళు మేబీ అనుకోవచ్చు. అండ్ వేసేద్దాం, ఎండ ఎరగదీస్తుంది. సో అదనమాట. అండ్ లోపల ఫీచర్ చూసారు కదా. సో BMWకి చెప్తున్నా కదా, మీకు డ్రైవర్ సీట్లో కూర్చుంటే ఎలా ఉంటుందంటే, లైక్ అన్నీ మీ వైపు ఫేస్ అవుతున్నట్టు ఉంటుంది. ఏది లైక్ మధ్యలో నుంచి వెనకాలకి అలా అందరికి కనిపించేలాగా ఉండదు. మీకు మోస్ట్లీ ఎలా ఉంటుందంటే, ఒక జర్మన్ కార్ మీ వైపు ఫేస్ చేసి మీకు ఒక ప్రీమియం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఇవ్వాలి అన్నట్టు డిజైన్ చేస్తారు. నేనైతే ఫస్ట్ టైం తోలినప్పుడు నాకు ఇలా గూస్ బంప్స్ వచ్చాయి అనమాట. దీని పవర్కి, దీని యాక్సిలరేషన్కి, దీని స్పీడ్కి. నేను ఫస్ట్ టైం దీన్ని వచ్చేసి హైవే మీద తోలాను. నేను 90 mph, 90 కూడా కాదు, 90 వెళ్ళొచ్చు అని మా బావ చెప్పాడు. నాకు తెలియకుండా నేను తొక్కితే అది 113 mph వెళ్ళిపోయింది. మైల్స్, కిలోమీటర్స్ కాదు. 113 miles అంటే 186 km/h అందాజుగా. లైక్ ఇంచుమించు 186 km/h. నాకు అసలు తెలియలేదు నేను స్పీడోమీటర్ చూసే వరకు. అంత కంఫర్ట్గా, అసలు కుదుపు లేకుండా 113 వెళ్తుంటే తెలియలేదు. అంత బాగుందన్నమాట దీని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. మీకు దీని ఎక్స్పీరియన్స్ ఈ కార్ అనే కాదు, BMW కార్ మీరు ఏదైనా తీసుకోండి, ఎక్స్పీరియన్స్ అయితే టాప్ నాచ్. మీకు డ్రైవింగ్ టచ్ అండ్ ఫీల్, లైక్ మీరు యాక్సిలరేటర్ తొక్కితే కార్ అలా వెళ్ళిపోద్ది. అంత టచ్ అండ్ ఫీల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట. వచ్చు ఆ పార్కింగ్ పక్కన కింద ఉంది కదా కంఫర్ట్ మోడ్ అనమాట. అండ్ మీరు ఇప్పుడు చూస్తే స్పోర్ట్స్ మోడ్ అనమాట. మీకు మొత్తం ఆ స్క్రీన్లో కూడా చూపించేస్తుంది స్పోర్ట్స్ మోడ్ అని. అండ్ స్పోర్ట్స్ మోడ్లో వచ్చేసి ఎకానమీ తగ్గిపోతుంది, లైక్ ఫ్యూయల్ మైలేజ్ అనేది తగ్గుతుంది అనమాట. అండ్ మామూలుగానే ప్రీమియం కార్స్ అంటే తక్కువ ఇస్తుంది. స్పోర్ట్స్ మోడ్లో పెడితే మీకు ఇంకా అసలు మీకు టచ్ చేస్తే ఇలా గాల్లోకి ఎగురుతుంది. అంత బాగుంటుంది టచ్ అండ్ ఫీల్ ఎక్స్పీరియన్స్. మీరు కంఫర్ట్ అనమాట. ఇది మనం రెగ్యులర్గా వాడతాము. ఈ కంఫర్ట్ ఏంటంటే మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లైక్ ఎంజాయ్ చేయొచ్చు, ప్లస్ మీకు మైలేజ్ కూడా నార్మల్గా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఎకో ప్రో. ఇదైతే మీకు లైక్ ఎంత తొక్కినా అంతే వెళ్తున్నట్టు ఒక ఆర్పిఎం లిమిట్ అని ఉంటుంది అనమాట. ఆ ఆర్పిఎం లిమిట్ దాటి వెళ్ళదు.
ప్లస్ మీకు మైలేజ్ వచ్చేసి బాగానే వస్తుంది, మరీ అంత మంచిగా ఏం రాదు. సో నేనైతే లైక్ మా బావ అయితే మోస్ట్లీ కంఫర్ట్లోనే వాడతాడు. ఓకే, సో బేసిక్గా మా బావ వచ్చేసి దీన్ని ఫ్యామిలీ కార్ కింద వాడుతున్నాడు. సో మంచి స్పీడ్స్ చేయడము, హై స్పీడ్స్ చేయడం అలాంటివి ఏమి ఉండవు అనమాట. నార్మల్ రెగ్యులర్ కార్ లాగా వాడతాడు. బాగా ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది. లైక్ మెయింటెనెన్స్ అవంతా ఆబ్వియస్గా ఎక్కువ ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు మా బావ కమ్యూనిటీలో డ్రైవ్ చేసి చూపిస్తా. మరి మీరు స్పీడ్ వెళ్ళిపోతాడని ఎక్స్పెక్ట్ చేయకండి. నేను కమ్యూనిటీలో వెళ్తున్నా అండ్ ఇక్కడ లిమిట్ వచ్చేసి 30 అనమాట. మీకు జస్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూపిస్తున్నా. మీరు చూడొచ్చు, మీ కార్ ఎలా ఉంటే అన్నీ మీ సైడ్ ఫేస్ చేస్తున్నట్టు ఉంటుంది. నేను అసలు చూడండి, నేను యాక్సిలేటర్ తొక్కట్లేదు, నార్మల్గా వదిలేసా, అసలు డ్రైవ్లో పెట్టేసి 7 mph వెళ్తుంది. దీని పవర్ ఊహించండి. అండ్ అది కూడా వచ్చేసి కంఫర్ట్ మోడ్లో 7 mph వెళ్తుంది. ఆలోచించండి దీని పవర్, మీరు తొక్కితే ఎంత స్పీడ్ వెళ్తుందో. ఇప్పుడు ఖాళీ రోడ్ అనమాట, ఎవరికాలు ఎవరు లేరు, ఆగి. సో ఇప్పుడు కంఫర్ట్లో ఉన్నాం మనము. కంఫర్ట్లో 0 to 30, ఎందుకంటే 30 miles కాబట్టి ఇక్కడ 0 to 30 ఎంత స్పీడ్కి వెళ్తుందో చూడండి మీరే. చూసారు కదా 0 to 30 ఎంత స్పీడ్గా లేచిందో. అండ్ ఇది వచ్చేసి కంఫర్ట్ మోడ్, ముందే చెప్తున్నా, కంఫర్ట్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ కాదు. కంఫర్ట్ మోడ్లోనే నేను ఇప్పుడు ప్రెస్ చేస్తే సీట్కి ఇలా ఆనుకున్నా ఒక 1 second అలాగా. అంత పవర్ ఉంటుంది ఇది బిఎండబ్ల్యూకి. మళ్ళీ ఇప్పుడు ఆగాము, ఇప్పుడు మనము స్పోర్ట్స్ మోడ్ ప్రెస్ చేద్దాం. సో ఇప్పుడు స్పోర్ట్స్లో ఉందన్నమాట. ఇప్పుడు చూడండి 0 to 30 ఎంత స్పీడ్కి వెళ్తుందో మీరు ఊహించరు. చూడండి, మీకు ఆ జర్క్ తెలుస్తుందో లేదో వీడియోలో, కానీ నేను ఇలా టచ్ చేస్తే వెళ్ళిపోయింది 30 ఉత్తిగా. నేను ఇంకా ఇలా జస్ట్ అలా ప్రెస్ చేసే అంతే, సౌండ్ కూడా అదిరిపోయేలా వచ్చింది. సో అదనమాట స్పోర్ట్. మీకు దీన్ని స్పోర్ట్లో పెడితే మీ ఫ్యూయల్ ఎకానమీ ఇదేం పట్టించుకోదు, మీరు టచ్ చేస్తే గాల్లోకి ఎగరాలన్నట్టు ఎగురుతుంది అనమాట కారు. దీన్ని ప్లస్ చేస్తే M2లోకి మారింది. సో డ్రైవ్లో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా M1లో ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇది మారినప్పుడు M1. సో అది ఫస్ట్ గేర్ అనమాట. సో పెడల్స్ అనేది, అంటే నాకు తెలిసిన దాని వరకు అయితే పెడల్స్ అనేది ఉండే మారిందా 2, 3, 4. సో అలా అనమాట. సో చూసారు కదా పీపుల్, అదనమాట నా ఫస్ట్ కార్, లైక్ ఫస్ట్ ప్రీమియం కార్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి. నేను ఫస్ట్ టైం దీన్ని తోలినప్పుడు మా బావ నాకు ఇచ్చినప్పుడు అబ్బా నాకు ఎంత ఆనందం వేసిందంటే మీరు నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. తోలుతుంటే ఆ ఫీల్ ఉంది, ఇలా గూస్ బంప్స్ వచ్చాయి నాకు. బాబా ఎంత మంచి ఫీల్ ఉంది తెలుసా. మీరు ఒక్కసారి BMW తోలితే ఎడిక్ట్ అయిపోతారు ఆ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్కి. మీరు ఉన్నాయి నేను ఇంకా చాలా కార్స్ ఉన్నాయి, నేను ఇంకా అవి తోలలేదు. నేను ఫస్ట్ తోలే, నాకు వచ్చిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం పదండి. సో పీపుల్ చూసారు కదమ్మా, అదనమాట నా ఫస్ట్ ప్రీమియం కార్ ఎక్స్పీరియన్స్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.